12th క్వశ్చన్. పెద్దగట్టు జాతర. దీన్నే గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే రెండవ పెద్ద జాతర. అయితే ఇది ఏ జిల్లాలో జరుగుతుంది? ఆప్షన్స్: ఏ ఆదిలాబాద్, బి నాగర్ కర్నూల్, సి సూర్యాపేట, డి నల్గొండ. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సూర్యాపేట. 13th క్వశ్చన్. అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అయిన బ్రిక్స్ తదుపరి శిఖరాగ్ర సదస్సు 2025 జూలై 6, 7వ తేదీల్లో ఏ దేశంలో జరగనుంది? ఆప్షన్స్: ఏ బ్రెజిల్, బి సౌత్ ఆఫ్రికా, సి ఇండియా, డి అమెరికా. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్రెజిల్. 14th క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలో విధించారు? ఆప్షన్స్: ఏ మణిపూర్, బి ఉత్తరప్రదేశ్, సి జమ్మూ కాశ్మీర్, డి పంజాబ్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మణిపూర్ 11 సార్లు. 15th క్వశ్చన్. మీథేన్ వాయువు కార్బన్ డైఆక్సైడ్ కంటే 25 రెట్లు ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతుంది. అయితే భారతదేశంలో అత్యధికంగా మీథేన్ విషవాయువును విడుదల చేస్తున్న నగరాల్లో కింది వానిలో ఏ ప్రముఖ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఆప్షన్స్: ఏ ఢిల్లీ, బి హైదరాబాద్, సి ముంబై, డి బెంగళూరు. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైదరాబాద్. 16th క్వశ్చన్. తెలంగాణ ఉద్యమంకు సంబంధించిన విజయ తెలంగాణ అనే పుస్తకాన్ని ఇటీవలే ఆవిష్కరించారు. అయితే ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్: ఏ సురేందర్ రెడ్డి, బి రమేష్ నాయక్, సి దేవేందర్ గౌడ్, డి రవీందర్ రావు. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దేవేందర్ గౌడ్. 17th క్వశ్చన్. ఇటీవలే బర్డ్ ఫ్లూ అనే అంటువ్యాధి సోకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా కోళ్లు చనిపోయాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కింది వానిలో ఏ వైరస్ వలన కలుగుతుంది? ఆప్షన్స్: ఏ H4N1 వైరస్, ఆప్షన్ బి H4N2 వైరస్, ఆప్షన్ సి H5N1 వైరస్, ఆప్షన్ డి H5N2 వైరస్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి H5N1 వైరస్. 18th క్వశ్చన్. భారతదేశంలో అతి ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? ఆప్షన్స్: ఏ నిర్మలా సీతారామన్, బి ప్రణబ్ ముఖర్జీ, సి మొరార్జీ దేశాయ్, డి చిదంబరం. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు ప్రవేశపెట్టారు. 19th క్వశ్చన్. 2025 ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క ప్రసంగంలో ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే కవితను తెలుగులో ప్రస్తావించారు. అయితే ఈ కవిత అనేది ఎవరికి సంబంధించినది? ఆప్షన్స్: ఏ సి నారాయణ రెడ్డి, బి విశ్వనాథ సత్యనారాయణ, సి గురజాడ అప్పారావు, డి గిడుగు రామ్మూర్తి. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గురజాడ అప్పారావు గారు. 20వ క్వశ్చన్. ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ 48 సీట్లను గెలుచుకొని ఆమ్ ఆద్మీ పార్టీపై విజయం సాధించింది. అయితే ఢిల్లీ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని? ఆప్షన్స్: ఏ 70, బి 85, సి 80, డి 90. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 70.
21 క్వశ్చన్. ఇటీవలే ఢిల్లీకి నూతన 9వ ముఖ్యమంత్రిగా మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన 4వ మహిళగా రేఖా గుప్తా గారు నిలిచారు. అయితే ఈమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు? ఆప్షన్స్: ఏ మోతీనగర్, బి న్యూఢిల్లీ, సి కల్కాజీ, డి షాలిమార్ బాగ్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి షాలిమార్ బాగ్. 23rd క్వశ్చన్. ఇటీవలే తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం దేనిని రంగంలోకి దించింది? ఆప్షన్స్: ఏ ఏఐ హోల్స్ మైనర్స్, బి టైగర్ హోల్స్ మైనర్స్, సి ర్యాట్ హోల్స్ మైనర్స్, డి క్యాట్ హోల్స్ మైనర్స్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ర్యాట్ హోల్స్ మైనర్స్. 22 క్వశ్చన్. ప్రస్తుతం ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు అదనంగా ప్రధాని మోదీ రెండో ముఖ్య కార్యదర్శిగా ఏ ప్రముఖ వ్యక్తి ఇటీవలే నియామకమయ్యారు? ఆప్షన్స్: ఏ జ్ఞానేష్ కుమార్, బి రాజీవ్ కుమార్, సి సంజయ్ మల్హోత్రా, డి శక్తికాంత దాస్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శక్తికాంత్ దాస్ గారు నియామకమయ్యారు.